హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు చెప్పబోతున్న మూవీస్ అన్ని బెస్ట్ అయితే కాదు, బట్ ప్రెసెంట్ ఈ వీక్ ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న తెలుగు మూవీస్ కోసం అయితే చెప్పబోతున్నా. మరి ఆ మూవీస్ ఎలా ఉన్నాయో తెలుసుకొని మీరు చూద్దాం అనుకుంటే, ఆ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే మీరు ఏ మూవీని స్టార్ట్ చేయబోతున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన కంటెంట్ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కాకుండా చెయ్యని వాళ్ళే చాలా మంది అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. మరీ మీరంత బిజీగా ఉంటే ఒక లైక్ అయినా ట్రై చేయండి ప్లీజ్. తన ఇంట్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల తనకి మెమొరీ లాస్ అయ్యి హాస్పిటలైజ్ అయితే అవుతుంది. అండ్ తన బాయ్ ఫ్రెండ్ మిస్సింగ్ ని తట్టుకోలేని నిత్య తన కోసం వెతకడం అయితే స్టార్ట్ చేస్తుంది. అసలు ఆ రోజు తనకి ఏమైంది, నిజంగానే తన బాయ్ ఫ్రెండ్ మిస్ అయ్యాడా, తన యొక్క ఈ సెర్చ్ ఆపరేషన్ వల్ల తిరిగి తన బాయ్ ఫ్రెండ్ ని కనిపెట్టగలిగిందా లేదా, ఇలాంటి విషయాలతో ఒక సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తీశారు ఫేసెస్ అన్న మూవీ. ఇది ఒక మలయాళం మేడ్ తెలుగు డబ్డ్ థ్రిల్లర్. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మరి సూపర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మూవీని జస్ట్ టైం పాస్ కోసం స్టార్ట్ చేస్తే బాగానే ఉందన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. కొన్ని ట్విస్ట్లతో డైరెక్టర్ బాగానే ప్లాన్ చేశాడు. కాకపోతే అనుకున్న కాన్సెప్ట్ కి రెగ్యులర్ ట్రీట్మెంట్ ని అటాచ్ చేయడం వల్ల కొన్ని సీన్స్ అయితే మనకి ఎక్కవు. సో ఫైనల్ గా ఈ మూవీని ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. తన బాయ్ ఫ్రెండ్ ని ఎలా కనిపెట్టింది, లేకపోతే దాని వెనక ఇంకేమైనా నిజాలు దాగి ఉన్నాయా, ఇలాంటి కాన్సెప్ట్ మీద అయితే ఉంటుంది మూవీ. మరీ అంత ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే లేవు. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు సన్ నెక్స్ట్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. మనం చాలా టైప్ ఆఫ్ జంప్ స్కేర్స్ అండ్ తుల్లిపడి భయపడే సీన్లున్న హర్రర్ మూవీస్ అయితే చాలా చూసాం. కానీ ఇప్పుడు చెప్పబోతున్న మూవీ మాత్రం మిమ్మల్ని సైకలాజికల్ గా భయపెట్టేది. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీ తీసి అది కూడా అందరినీ భయపెట్టి ఆకట్టుకునే టైప్ ఆఫ్ మూవీస్ చాలా తక్కువే అని చెప్పాలి. అలాంటి లిస్ట్ లో వన్ ఆఫ్ ది మూవీ ఈ సెయింట్ మాడ్. 2019 లో రిలీజ్ అయిన ప్రెసెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్డ్ కూడా ఉంది. ఎమాండా అనే క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక పేషెంట్. తనకైతే ఆ దేవుడి మీద అస్సలు నమ్మకం లేదు. కానీ తనని చూసుకోవడానికి వచ్చిన నర్స్ కి అయితే చాలా భక్తి. ఇన్ఫాక్ట్ తనకి దేవుడు కనిపిస్తుంటాడని తను బిలీవ్ అయితే చేస్తుంది. అయితే నిజంగానే మాడ్ కి దేవుళ్ళు కనిపిస్తారా, లేకపోతే తనకు జరిగిన ప్రీవియస్ ఇన్సిడెంట్స్ వల్ల తను సైకలాజికల్ గా ఫీల్ అవుతుందా, అసలు ఈ మాడ్ అండ్ అమండాకి మధ్య వచ్చిన ఆ సీన్స్ ఏంటి, ఆ తర్వాత స్టోరీలో ఎలాంటి మార్పులు జరిగాయి, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సెయింట్ మాడ్ అన్న హర్రర్ సైకలాజికల్ మూవీని అయితే చూడాల్సిందే. ఇది ఇందాక చెప్పినట్టు మరీ భయపెట్టే జంప్ స్కేర్స్ ఉన్న మూవీ అయితే కాదు. సైకలాజికల్ గా మిమ్మల్ని భయపెట్టే సినిమా. మెయిన్ గా ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ లో బీజిఎం అయితే పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వాలి. అలాగే ఈ మూవీలో కూడా వర్క్ అయింది కాబట్టి మీకు ఒక హారర్ ఫీల్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ రెగ్యులర్ టైప్ ఆఫ్ హర్రర్ మూవీస్ నచ్చే వాళ్ళకైతే ఈ మూవీ నచ్చదు. సో ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ మీకు కావాలనుకుంటే ఈ మూవీని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. బారోస్ అనే ఒక రిటైర్మెంట్ కమ్యూనిటీ అయితే ఉంటుంది. అయితే తన వైఫ్ చనిపోయిన తర్వాత శామ్ కూపర్ అనే ఒక అతను ఆ రిటైర్మెంట్ కమ్యూనిటీలోకి అయితే అడుగు పెడతాడు. అయితే అక్కడ ఉండడం తనకి ఏమాత్రం నచ్చదు. బట్ కొన్ని కారణాల వల్ల ఉండాల్సిందే అక్కడ తను. అయితే ఇలాంటి టైంలో అక్కడ కొన్ని మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయి. అయితే వాళ్ళందరికీ అక్కడ ఏదో ఒక అనానిమస్ క్రియేచర్ అయితే ఉందని, అక్కడ మిస్ అవుతున్న చాలా మంది గల కారణం కనపడిన ఆ క్రియేచరే అని వాళ్ళందరూ ఒక గ్రూప్ గా అదేంటో తెలుసుకుందామని అయితే వాళ్ళు ట్రై చేస్తారు. మరి అక్కడ ఉన్న క్రియేచర్ ఏంటి, నిజంగానే అక్కడ వాళ్ళందరూ మిస్ అవుతుండడానికి గల కారణం ఆ క్రియేచరేనా, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ బారోస్ వెబ్ సిరీస్ లో అయితే చూడాల్సిందే. జస్ట్ 8 ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సిరీస్ అయితే స్క్రీన్ ప్లే అయితే ఇచ్చి పడేశారు. ఆ సినిమాటోగ్రఫీ గానీ, ఆ తెలుగు డబ్బింగ్ గానీ చాలా యాప్ట్ అయింది. ఒక నార్మల్ టైం పాస్ లా ట్రై చేస్తే ఈ సిరీస్ ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా లేవు. జస్ట్ అలా టైం పాస్ అయిపోతుంది అంతే. సో ఈ వీకెండ్ రిలీజ్ అయిన మిగిలిన మూవీస్ కన్నా ఈ సిరీస్ కొంచెం బెటరే. సో ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5. ఇంట్లో చిన్న దొంగతనం వల్ల తన ఫ్యామిలీకి దూరం అయిపోతాడు కరస్వామి. మరి అలాంటి దొంగతనం ఒక అవసరం అయితే తను తిరిగి ఆ రాబరీ వైపు అడుగులు వేశాడా, అసలు నాన్నని మించిన అంత అవసరం తనకి ఎందుకు వచ్చింది, అయితే ఈ రాబరీ వల్ల తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఖరా మూవీని అయితే చూడాలి. జెన్యూన్ గా చెప్పాలంటే మూవీలో 60% ఆఫ్ మూవీ అయితే చాలా బాగుంటుంది. మిగిలిన 40% ఫుల్ ఫాదర్ అండ్ సన్ డ్రామా సీన్స్. అంటే ఇలాంటి సెంటిమెంటల్ సీన్స్ మనం చాలా చూడడం వల్లేమో మనకి రొటీన్ ఫీల్ అయితే వస్తుంది. బట్ అవి బాగుంటాయి అనుకోండి. సో ఆ సీన్స్ గనక పక్కన పెడితే ఈ మూవీలో కోర్ సీన్స్ అయితే రాబరీ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అది ఫస్ట్ రాబరీ కేసు అయితే ఇంకా సూపర్, మంచి థ్రిల్లింగ్నెస్ కూడా అందిస్తాయి. సో ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకొని మూవీని చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే లేవు. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5.
మనం చాలా మార్వెల్ సూపర్ హీరోస్ మూవీస్ అయితే చూసాం, కానీ ఇప్పుడు చెప్పబోతున్న ఈ సూపర్ హీరో అయితే రెగ్యులర్ ఫార్మాట్ లో వచ్చిన మార్వెల్ టైప్ ఆఫ్ సూపర్ హీరో అయితే కాదు. బట్ అలాంటి పవర్స్ ఉన్న సూపర్ హీరో 1930s లో ఉంటే ఏ రేంజ్ ఎఫెక్ట్ అయితే మనకి కలుగుతుందో అలా ఉంటుంది ఇప్పుడు చెప్పబోతున్న సిరీస్. అదే స్పైడర్ నోయర్. స్పైడర్ మ్యాన్ కి 2 షేడ్స్ ఉన్నట్టు తన రొటీన్ లైఫ్ లో ఒక డిటెక్టివ్ గా అండ్ ఇంకొక లైఫ్ లో స్పైడర్ మ్యాన్ గా అలా ప్యారలల్ లైఫ్స్ గడుపుతున్న బెన్ రైలీకి ఆ సిటీలో చాలా టైప్ ఆఫ్ మిస్టీరియస్ సీన్స్ గానీ హత్యలు గానీ చాలా జరుగుతుంటాయి. అలాంటి డార్క్ సీక్రెట్స్ ఉన్న ఆ సిటీలో మిస్టీరియస్ ఈవెంట్స్ ని కనిపెట్టడానికి బెన్ రైలీ ఎలాంటి ప్లాన్స్ వేశాడు, ఆ ఈవెంట్స్ ని అరికట్టడానికి తను వేసిన స్కెచ్లు ఏంటి, ఇలాంటి విషయాలతో ఉంటుంది స్పైడర్ నోయర్. సో ఇది స్పైడర్ మ్యాన్ సూపర్ హీరో కన్నా ఒక డిటెక్టివ్ టైప్ ఆఫ్ మోడ్ లోనే ఎక్కువగా జరుగుతుంది. సో ఈ విషయం గుర్తు పెట్టుకొని డిసప్పాయింట్ అవ్వకుండా ఈ సిరీస్ ని అయితే స్టార్ట్ చేయండి. చూసిన వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. కాకపోతే స్పైడర్ మ్యాన్ మూవీ అని బ్రెయిన్ లో పెట్టుకుని చూస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అయితే అవుతారు. ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూస్తున్నాం అన్న ఫీలింగ్ తో స్టార్ట్ చేస్తే ఈ సిరీస్ మీకు నచ్చుతుంది. అండ్ ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ లేవు కానీ చిన్నపిల్లలతో అయితే వద్దు. అండ్ ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిన మూవీస్ గనుక మీరు చూసి ఉన్నా లేకపోతే చూడబోతున్నా ఆ మూవీ కోసం అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోని వచ్చి అలా చూసి వెళ్ళిపోకుండా వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇంకొక మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకి వస్తా. టేక్ కేర్ అండ్ జై హింద్.